హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో. ఇవాళ ఏ క్రికెట్ టీంకి ఎన్ని ఐసీసీ ట్రోఫీలు ఉన్నాయో చూద్దాం. మనం లాస్ట్ నుండి ఫస్ట్కి వద్దాం. నెంబర్ 8లో ఉన్నది సౌత్ ఆఫ్రికా. చాలామంది సౌత్ ఆఫ్రికాకి ఏ ఐసీసీ ట్రోఫీ లేదనుకుంటారు, కానీ సౌత్ ఆఫ్రికాకి ఒక ఛాంపియన్స్ ట్రోఫీ ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫస్ట్ సీజన్ అయిన 1998లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీని సౌత్ ఆఫ్రికా గెలిచింది. నెంబర్ 7లో వచ్చేసి న్యూజిలాండ్కి మొత్తంగా 2 ఐసీసీ ట్రోఫీలు ఉన్నాయి. ఫస్ట్ది వచ్చేసి ఛాంపియన్స్ ట్రోఫీని 2000లో గెలిచింది. సెకండ్ది వచ్చేసి WTCని 2021లో ఇండియా మీద గెలిచింది. నెంబర్ 6లో వచ్చేసి శ్రీలంకకి మొత్తంగా 3 ఐసీసీ ట్రోఫీలు ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఓల్డే వరల్డ్ కప్ని సౌత్ ఆఫ్రికా 1996లో గెలిచింది. అండ్ సెకండ్ది వచ్చేసి ఛాంపియన్స్ ట్రోఫీని 2002లో గెలిచింది. ఈ ఛాంపియన్స్ ట్రోఫీ ఇండియాకి మరియు శ్రీలంకకి షేర్డ్ ట్రోఫీ. ఎందుకంటే ఆ రోజు ఇండియా మరియు శ్రీలంక ఫైనల్స్కు వెళ్ళింది, కానీ ఆ రోజు కొన్ని అనివార్య కారణాల వలన ఫైనల్స్ జరగలేదు. దాని వలన ఆ ఛాంపియన్స్ ట్రోఫీని బోత్ ఇండియా అండ్ శ్రీలంక షేర్ చేసుకున్నాయి. నెక్స్ట్ వచ్చేసి T20 వరల్డ్ కప్. ఈ T20 వరల్డ్ కప్ని శ్రీలంక 2014లో గెలిచింది. నెంబర్ 5లో వచ్చేసి పాకిస్తాన్కి కూడా మొత్తం 3 ఐసీసీ ట్రోఫీలు ఉన్నాయి. అందులో మొదటి గెలిచింది వరల్డ్ కప్, ఓడే వరల్డ్ కప్ని పాకిస్తాన్ 1992లో గెలిచింది. సెకండ్ది T20 వరల్డ్ కప్ని పాకిస్తాన్ 2009లో గెలిచింది. అండ్ ఛాంపియన్స్ ట్రోఫీని పాకిస్తాన్ రీసెంట్గా 2017లో ఇండియా మీద గెలిచింది. నెంబర్ 4లో వచ్చేసి ఇంగ్లాండ్కి మొత్తం 3 ట్రోఫీలు ఉన్నాయి. ఆ 3 కూడా వరల్డ్ కప్స్. ఇంగ్లాండ్కి 2 T20 వరల్డ్ కప్లు ఉన్నాయి. ప్రపంచం మొత్తంలో 2 T20 వరల్డ్ కప్లు గెలిచిన దేశాలు కేవలం 3 ఉన్నాయి. అందులో ఇంగ్లాండ్ కూడా ఒకటి. T20 వరల్డ్ కప్ని ఇంగ్లాండ్ 2010లో మరియు 2022లో గెలిచాయి. అండ్ ఒక ఓడిఐ వరల్డ్ కప్ని కూడా గెలిచింది. ఈ ఓడిఐ వరల్డ్ కప్ని ఇంగ్లాండ్ 2019లో గెలిచింది. నెంబర్ 3లో వచ్చేసి వెస్టిండీస్ ఒకప్పుడు చాలా బలమైన టీం. ఇప్పుడు అందులో లెజెండ్స్ ఎవరు లేక చాలా వీక్ టీం అయిపోయింది. ఇప్పటికీ కూడా వెస్టిండీస్ T20లో చాలా గొప్ప టీం అని చెప్పుకోవచ్చు. వెస్టిండీస్ అయితే మొత్తంగా చాలా వరల్డ్ కప్లు గెలిచింది. అందులో మొదటగా ఓడిఐ వరల్డ్ కప్లను మొదటి 2 సీజన్లు ఓడిఐ వరల్డ్ కప్లను వెస్టిండీసే గెలిచింది. అందులో ఓడిఐ వరల్డ్ కప్ని ఒకటి 1975లో మరియు రెండోది 1979లో గెలిచింది. వెస్టిండీస్ ఒక ఛాంపియన్స్ ట్రోఫీని కూడా గెలిచింది. 2004లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచింది వెస్టిండీస్ టీమే. T20 వరల్డ్ కప్ను వెస్టిండీస్ 2 సార్లు గెలిచింది. మనం చెప్పినట్టుగానే 2 సార్లు T20 వరల్డ్ కప్ని గెలిచిన టీమ్స్లో వెస్టిండీస్ కూడా ఒకటి ఉంది. T20 వరల్డ్ కప్ని వెస్టిండీస్ 2012 మరియు 2016లో గెలిచింది. ఇప్పుడు మనం నెంబర్ 2కి వద్దాం. నెంబర్ 2లో ఉన్నది మన ఇండియా అయితే ఇప్పటికీ చాలా వరల్డ్ కప్లు గెలిచింది. మన ఇండియాకి మొత్తంగా చూసుకుంటే 7 ఐసీసీ కప్లు ఉన్నాయి. మొట్టమొదటిగా ఓడిఐ వరల్డ్ కప్ గురించి తెలుసుకుందాం. మన ఇండియా అయితే థర్డ్ ఎడిషన్ అయిన ఓడిఐ వరల్డ్ కప్ 1983లో జరిగింది. ఆ 1983 ఓడిఐ వరల్డ్ కప్ని గెలిచింది మన ఇండియానే. అండ్ 2011లో MS ధోని క్యాప్టెన్సీలో మళ్ళీ 2వ వరల్డ్ కప్ని కూడా కొట్టింది ఇండియా. ఛాంపియన్స్ ట్రోఫీ మనం చెప్పినట్టుగానే 2002లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీని ఇండియా అండ్ శ్రీలంక షేర్ చేసుకున్నాయి. కాబట్టి ఈ ఛాంపియన్స్ ట్రోఫీ బోత్ ఇండియా అండ్ శ్రీలంక 2 టీమ్స్కి కౌంట్ అవుతుంది. అండ్ 2025లో రోహిత్ శర్మ క్యాప్టెన్సీలో రీసెంట్గా మన ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. 2013లో MS ధోని క్యాప్టెన్సీలో ఇంకో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. T20 వరల్డ్ కప్ చూసుకుంటే మనం చెప్పినట్టుగానే 3 కంట్రీస్ T20 వరల్డ్ కప్ని 2 టైమ్స్ కొట్టింది. అందులో మొదటిది ఇంగ్లాండ్, రెండవది వెస్టిండీస్ అండ్ మూడవది మన ఇండియా అయితే ఇప్పటికీ 2 సార్లు T20 వరల్డ్ కప్ని కొట్టింది. అందులో మొదటిది అయితే 2007 అండ్ రీసెంట్గా 2024లో రోహిత్ శర్మ క్యాప్టెన్సీలో మళ్ళీ ఇంకో T20 వరల్డ్ కప్ కొట్టింది. అండ్ నెంబర్ 1లో ఉన్న టీం అయితే ఆస్ట్రేలియా అయితే ఇప్పటి వరకు 5 ఓడిఐ వరల్డ్ కప్లు గెలిచింది. ఓడిఐ వరల్డ్ కప్ 1987, 1999, 2003, 2007, 2015 అండ్ 2023 మొత్తంగా 6 ఓడిఐ వరల్డ్ కప్లని ఆస్ట్రేలియా గెలిచింది. అండ్ ఛాంపియన్స్ ట్రోఫీని చూసుకుంటే ఇప్పటి
ఛాంపియన్స్ ట్రోఫీలను గెలిచింది 2006 మరియు 2009. మరియు ఒక T20 వరల్డ్ కప్ కూడా ఆస్ట్రేలియాకి ఉంది. 2021 T20 వరల్డ్ కప్ని అయితే ఆస్ట్రేలియా గెలిచింది. ఒక WTC కూడా ఉంది. 2023 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ని ఇండియాను ఓడగొట్టి ఆస్ట్రేలియా గెలిచింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.